సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్ మూవీ గత వారం రిలీజ్ అయింది. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్తో తేజు జతకట్టగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై చాలానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే నిర్మాతల ఆశలను ఈ సినిమా నిలబెట్టుకోలేకపోయింది. మొదటి వీకెండ్ వరకు కలెక్షన్లు బాగానే ఉన్నా ఆ తర్వాత విన్నర్ బాగా స్లో అయిపోయింది. సెకండ్ వీక్లో పుంజుకుంటుందనే హోప్స్ కూడా మాయమయ్యాయనే చెప్పాలి. ఇప్పటి వరకు ఈ సినిమా మొత్తంగా 14 కోట్ల షేర్ను మాత్రమే రాబెట్టగలిగింది. ఈ మెగా హీరో నటించిన గత చిత్రం సుప్రీం 27 కోట్ల షేర్ను వసూలు చేయడంతో ఈ మూవీపై నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. 30 కోట్ల మార్కును అందుకుంటుందనే ధీమా వెలబుచ్చారు. కానీ అక్కడికి చేరుకోవడం అసంభవం అంటున్నారు ట్రేడ్ వర్గాలు. తిక్కతో కలిపి వరుసగా తేజుకి తగిలిన రెండో ఎదురుదెబ్బ ఈ విన్నర్. వరుసగా 2 సినిమాలు ఫ్లాపులు కావడం ఈ మెగా హీరో ఊహించని పరిణామం. మాస్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తర్వాత ఇలాంటి అడ్డంకులు రావడం ఇబ్బందికరమే. తర్వాతి సినిమాలపై వీటి ఎఫెక్ట్ కనిపిస్తుందని ప్రతి ఒక్కళ్ళు అంచనా వేస్తున్నారు. గోపీచంద్తో వాంటెడ్ వంటి ఫ్లాప్ ఇచ్చిన బీవీఎస్ రవి దర్శకత్వంలో తేజు తన తరువాతి సినిమా చేయాల్సి ఉంది. మరి దీని పరిస్థితి ఏంటో కాలమే చెప్పాలి.